హాయ్ నేను సతీష్. ఈ 12వ వారం ఎలిమినేషన్లు అయితే మామూలు ట్విస్ట్ కాదు. చాలా ఇంట్రెస్ట్‌గా ఉండే మాదిరిగా బిగ్ బాస్ అయితే ప్లాన్ చేశాడు. మరి నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే, ఇప్పటికి హౌస్ నుంచి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ఎగ్జిట్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేయాలంట. మరి అట్లా గతంలో హిందీలో ఇట్లా చేసేవాళ్ళు. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అంతా వచ్చి ఒకరిన ఇద్దరిని చేయడం, పాయింట్లు చెప్పడం. మళ్ళీ సేమ్ వైల్డ్ కార్డులు వచ్చేటప్పుడు ఎట్లా అయితే చెబుతారో, మేము బయట నుంచి ఆడియన్స్‌గా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము, మాకు అర్థమైంది, మాకు అనిపించింది, మాకు ఇక్కడ రాంగ్ అనిపించింది, అక్కడ రైట్ అనిపించింది, ఇట్లా పాయింట్స్ ఎలా అయితే చెప్పి చేస్తారో సేమ్ అట్లాగే ఇప్పుడు మళ్ళీ అవుట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అయితే చేయబోతున్నారు ఈ వారం అని నాకు తెలిసింది. మరి అయితే ఇందులో ఎట్లా ఇంతవరకు మొత్తం ఈ సీజన్ ఫస్ట్ 14 మంది వచ్చారు కదా, వాళ్ళు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అన్నారు. అందులోంచి ఏకంగా 7 ఎలిమినేట్ అయిపోయారు. 6 అయితే ప్రస్తుతానికి హౌస్లో ఉన్నారు. వైల్డ్ కార్డులుగా మొత్తం 8 మంది వస్తే 4 అవుట్ అయిపోయారు. నైని, పావని, గంగవ్వ, హరితేజ, మెహబూబ్ దిల్సే, ఇంకా 4 అయితే ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే 10 మంది హౌస్లో ఉన్నారు. ఈ 10 మందిని అవుట్ అయిపోయిన 12 మందికి వీళ్ళకి ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో ఉన్న 6కి, ఆ పాత ఉండే వాళ్ళు 7 అవుట్ అయిపోయిన వాళ్ళకి ఒక బాండ్ ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి వచ్చాం, ఉన్నాం, ఆడామని. అట్లాగా వైల్డ్ కార్డుల నుంచి వచ్చిన వాళ్ళు కనీసం మేము సగం మంది అవుట్ అయిపోయి మీరు సగం మంది ఉన్నారు, మీలో ఎవరైనా టాప్ 5లో ఉండాలి, ఎట్లా ఆలోచిస్తారా? లేకపోతే ఖచ్చితంగా 100% గేమ్ బేస్ చేసుకునే డిజర్వ్, అన్డిజర్వ్ ఇట్లాగే చెప్పుకుంటూ నామినేషన్స్ అయితే వేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఖచ్చితంగా చేసేది వీళ్ళు బయటకు వచ్చాక ఆట చూస్తారు కనుక, అన్నింటికంటే మించి ఓటింగ్ కూడా చూస్తారు కనుక, ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఉంది, ఎవరికి స్ట్రాంగ్, అట్లా చూసుకొని లెక్కలేసుకుని ఎవరు వీకు. అలాగే దీంతో పాటు ఇంకో పాయింట్ ఏంటంటే, నన్ను నామినేట్ చేసిన వాళ్ళని చేయలేకపోయాను, వాళ్ళు నామినేట్ చేసేటప్పుడు అవుట్ అయిపోయాను, మరి ఉన్న వాళ్ళలో ఉంటే, వాళ్ళ కంటెస్టెంట్స్ అనుకునే వాళ్ళు ఉంటే అట్లా కూడా చేస్తారు ఖచ్చితంగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రివెంజ్ అయితే. ఎందుకంటే ఈ సీజన్లో గమనిస్తే ఎవరైనా అవుట్ అయిపోతే అబ్బా వెళ్ళిపోయారే, నాకు పాయింట్ ఉండింది అని కూడా మాట్లాడుకోవడం, విసుక్కోవడం, బాధపడడం చూసాం. సరే ఖచ్చితంగా నాకు ఒక పాయింట్ ఉండిపోయింది అనుకుని ఇప్పుడు హౌస్లో ఉండే వాళ్ళు ఎలాగైతే మాట్లాడుతున్నారో, బయటకు వచ్చిన వాళ్ళు కూడా అరే నేను వారం అనవసరంగా వస్తే అసలు అది పెద్ద వ్యాలిడ్ పాయింటే కాదు, దాని గురించి అలా చేస్తారు, బయట నేను వచ్చినాక నాకు తెలిసింది కదా, అక్కడ చెప్పిన పాయింట్కి అక్కడ చేసిన నామినేషన్కి సింక్ అవ్వాలి, బయటకు వచ్చాక నేను చూసాక నాకు తెలిసింది, ఇట్లా రకరకాల నామినేషన్స్ అయితే ఉండబోతాయి. మొత్తానికి ఎలా చేస్తారో ఏంటది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇప్పుడు ఉన్న 10 మందిలో చూసుకుంటే అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు కనుక, సో ఖచ్చితంగా అతన్ని చేసేదానికి అవకాశం ఉండదు కనుక ఆయన్ని తప్పిస్తే ఇంకా 9 మంది ఉంటారు. అవుట్ అయిన వాళ్ళలో 12 మంది. ఈ 11 వారాల్లో ఇప్పుడు ఇటు ఈ వారం నో ఎలిమినేషన్ లేదు, మొత్తంగా 12 మంది కనుక పాత వాళ్ళు 6, ఎస్, బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా, నైనిక, ఆదిత్య, కిర్రాక్ సీత, ఈ 6, మణికంఠ ఒక ఆయన, 7. ఓకే, కొత్త వాళ్ళలో వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు నైని, పావని, గంగవ్వ, హరితేజ, మెహబూబ్, వాళ్ళు 7 ప్లస్ వీళ్ళు 4, 11 మంది. బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్ 3, సోనియా 4, నైనిక 6, 7, 8 మంది. పాత వాళ్ళు 8 మంది, మెహబూబ్, మణికంఠ వాళ్ళగా 8 ప్లస్ వీళ్ళేమో 4, 12 మంది. మరి ఎవరిని ఎట్లా చేస్తారని చూడాలి. అయితే ఇందులో కొంతమంది రామని చెప్పారంట, మాకు మరి ఇంట్రెస్ట్ లేదు, మేము రాము ఎందుకు, మళ్ళీ అయిపోయిన దానికి ఇంకెందుకు, ఏదో ఆట మాకు నచ్చింది వచ్చాము, వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళని నామినేట్ చేసి వాళ్ళని బాధపడి మేము బాధపడ్డాం ఎందుకు, నన్ను లెక్కలన్నీ వేసుకుంటారు ఖచ్చితంగా, ఇంకెందుకు అవసరమా మాకు అని లెక్క. కొందరైతే వస్తున్నారంట. మరి వచ్చిన వాళ్ళలో కూడా చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళందరూ మ్యాక్సిమం నబీల్, నిఖిల్, గౌతమ్ వీళ్ళ ముగ్గురిని అయితే చేయరు. ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు టాప్ 5లో ఉంటారని నిన్నటికి 6 పెట్టారు కదా, అప్పటికే అర్థమైపోయింది. మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురిని ఫస్టా, సెకండా, థర్డా ఏ పొజిషన్ పక్కన పెడితే ముందైతే ఖచ్చితంగా వాళ్ళని అయితే చేయరు. ఆ ముగ్గురి మీద ఫోకస్ అయితే పెట్టరు. వాళ్ళు ఇటు టాప్ గేర్లో దూసుకుపోతున్నారు, టాప్ 3లోనే ఉంటారు. మరి ఎవరు ఏ పొజిషన్ ఇంకా 4 వారాలు ఆట ఉందని పక్కన పెట్టినా, ఇక వాళ్ళ ముగ్గురితో పాటు అవినాష్ను కూడా తీసేస్తే ఈ 4 పక్కన పెడితే మిగిలిన 6 వాచిపోద్ది నామినేషన్లో అని చెప్పొచ్చు. ఎట్లా ఇప్పుడు పాత వాళ్ళలో ఎవరు మెయిన్ ఫోకస్ ఎక్కువగా ఉంటుందంటే విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, పృథ్వీ, ఆ 4 మళ్ళీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ సంబంధించి. అలాగే వైల్డ్ కార్డులో ఉన్న వల్ల రోహిణి, తేజ, ఈ 6 నామినేషన్లో మోత మోగుద్ది అనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఇప్పుడు సోనియా వచ్చారనుకోండి, అంటే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లా, మాకు ఇష్టం లేదన్నారు అనుక ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు సోనియా వచ్చారనుకోండి, ఆవిడ ఖచ్చితంగా నబీల్, నిఖిల్, గౌతమ్ వాళ్ళు ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి, ఆ వీకెండ్ని బట్టి, ఆవిడ కనిపించేదని బయట చూసేదాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను నిఖిల్కి వచ్చేసరికి ఆయన ఏడ్చాక పోస్ట్ పెట్టాక ఇద్దరు కలిసిపోవచ్చు కదా, కలిసిపోతే బాగుంటుంది కదా, ఆయన బాధపడుతున్నాడు, ఇట్లా ఆయనకి సపోర్టివ్గా కొద్దిగా అంత బాధపడుతున్నాడు, ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు,
లెక్క ఆవిడ సపోర్ట్ చేశారు. అంతకుముందు గౌతమ్ చేయడం అట్లా ఎప్పుడు సిచ్యువేషన్ బట్టి ఆ సీన్ బట్టి ఆ సినారియోని బట్టి ఆవిడ అందరికీ బయటకు వచ్చాక ఆవిడకి ఆ వీక్ ఎవరికి ఏది అనిపిస్తే అట్లా సపోర్ట్ చేస్తూ వస్తాను. సో ఓవరాల్గా చూసుకొని నబీల్ గురించి కూడా పాజిటివ్గా మాట్లాడారు బయటకు వచ్చాక. సో నబీల్ నిఖిల్ గౌతమ్ గురించి అయితే చేసే ఛాన్స్ ఉండదు. ఎలాగో పృథ్వీ కూడా ఖచ్చితంగా హౌస్లో ఉన్నంతసేపు ఫ్రెండ్, బయటకు వచ్చాక కూడా రియల్ ఫ్రెండ్, నిజంగా ఆ ఫ్రెండ్లీ వైబ్ ఆర్గానిక్గా వచ్చింది, ఆయన ఏమో ఆర్టిఫిషియల్గా కల్పించుకున్నది కాదు అనే క్లారిటీ ఉంది కనుక ఎనివే అతను కూడా చేసే ఛాన్స్ అయితే ఉండదు. అట్లాగే మరి ఎవరైనా చేస్తారంటే నా అంచనా ప్రకారం, అంటే ఎగ్జాంపుల్ కోసం రోహిణి ఒక్క వారం కూడా నామినేషన్ కాలేదు కదా, ఒకసారైనా నామినేషన్కి వస్తే అసలు ఆడియన్స్ దృష్టిలో నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు కనుక నీకేమైనా కనెక్ట్ అయ్యారని ఆట నచ్చిందా లేదో తెలుస్తుంది కనుక ఒకసారి వస్తే బెటర్ అని లెక్క రోహిణిని చేసే ఛాన్స్ ఉంది. అట్లాగే ఇంకా ఎక్కువగా విష్ణుప్రియని కూడా చేసే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే అందరూ ఎవరి కోసం వాళ్ళు ఆడుతూ ఉంటారు, నువ్వేంటి పక్క వాళ్ళ కోసం నాకంటే ప్రయారిటీ ఎట్లా చెప్తే నీకు ఎలా అర్థమైంది, ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు కానీ మా ప్రాసెస్ మాకు చేయమని కూడా బిగ్ బాస్ మేము చేస్తాను లెక్క విష్ణుప్రియకి ఎక్కువ మంది ఎవరు చెప్పినా ఇంకా ఆవిడకి వాల్యుబుల్ రీజన్ ఉంటుంది, కానీ ఆవిడకి అర్థం చేసుకుంటుందా తీసుకుంటుందా 100% తీసుకోదు, 1000% అర్థం కాదు, అది వేరే విషయం పక్కన పెడితే వీళ్ళ ప్రక్రియలో భాగంగా వీళ్ళైతే చేసేదానికి మంచి రీజన్ అయితే ఉంటుంది ఆవిడకి. అట్లాగే యష్మిని కూడా ఎక్కువ మంది చేస్తారు. వీళ్ళు విష్ణుప్రియ యష్మికి కొద్దిగా బయట నెగిటివిటీ ఉంది కనుక, ఎందుకంటే వాళ్ళు గేమ్లో ఇంకా పాజిటివిటీ పెంచుకోలేకపోతున్న ఓటింగ్ కనుక ఎక్కువగా మరి విష్ణుప్రియకి యష్మికి చేసే ఛాన్స్ ఉంది. అట్లాగే టేస్టీ తేజని కూడా చేసే అవకాశం అయితే ఉంది. రోహిణి ఒకసారి కూడా రాలేదని, ఈ విష్ణుప్రియ తన కోసం తను ఆడట్లేదు వేరే వాళ్ళ కోసం అని, యష్మి కూడా ఇంకా బెటర్గా ఆడాలి. ఇక ఇప్పుడు ఆవిడ ఎవరు శ్రీ సత్య వాళ్ళు చెప్పినట్టు ఇంకా పాత యష్మి, ఫస్ట్లో ఉండే యష్మి కావాలని, లేక ఆ ఫైర్ అంతా మిస్ అయిపోయింది అది కావాలని మాదిరిగా అట్లా కావాలని చెప్పొచ్చు. టేస్టీ తేజకు కూడా ఇంకా బెటర్గా ఆడాలి. సో నువ్వు నామినేషన్లోకి వస్తేనే బాగా ఆడతావు, నామినేషన్ కాకపోతే నీకు ధీమా వచ్చేస్తుంది. మనం చూసాం కదా, మీ ఫ్యామిలీ మీకు రారంటేనే ఫుల్ ప్రెజర్ ఫీల్ అయ్యి అంత ఎమోషనల్గా కంటెంట్ ఇచ్చో, నామినేషన్ నువ్వు కూడా చెప్పేవాడే కదా నాకు నామినేషన్లో ఉంటాను, నాకు ఇమ్యూనిటీ వద్దాను, సో నీకు ఆ మంట పుట్టాలంటే నువ్వు నామినేషన్ ఉండాలి, ఇట్లా ఏదైనా చెప్పొచ్చు. అది ఎవరు ఆవిడ సోనియా గారు కావచ్చు, లేకపోతే ఆ నైని పావని అని అట్లాగే చెప్పొచ్చు. నైని పావని ఒకవేళ వచ్చి ఉంటే ఆవిడేం చెప్తారంటే ప్రేరణ విషయంలో ఉండింది ఆవిడకి అవకాశం వచ్చి ఉంటే చేసేది, బట్ ఛాన్స్ రాలా. పుడింగ్ అనడం, ఇంకా అది నచ్చలేదు అనడం, లేకపోతే రోహిణికి ఎగ్ విషయంలో నిన్న వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పటికి కళ్ళు మూసుకొని నాగార్జున కూడా అన్నారు కదా, ఆవిడే కళ్ళు మూసుకుంటుంది తను చేసింది తప్పు అని, ఆవిడకి అర్థమైంది ప్రేరణకి అనే విషయంలో. సో నాకు కూడా అట్లాగే అనిపించింది. ఎందుకంటే రోహిణికి ఎగ్ విషయంలో ఆవిడ నీకు నువ్వు ఖచ్చితంగా చీఫ్ అయ్యావు అంటే ఆవిడ ఫస్ట్ నీకు సపోర్ట్ చేయబట్టే. పైగా నాకు బాధాకరం అనిపించింది అంటే లాస్ట్ రౌండ్లో కూడా ఆవిడ చేతిలో ఆవిడ ఓడిపోయింది. ఓకే, అది పక్కన పెడితే ఎగ్ విషయంలో నువ్వు లాస్ట్ రౌండ్లో కూడా ఆమెకి ఇచ్చిండుంటే చాలా బాగుండేది. నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయంలో రోహిణికి. ఆ విషయంలో కూడా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మెగా చీఫ్గా చాలా ఫెయిల్ అయ్యాం. మరి ఫుడ్ విషయంలో నీ పంచాయతీలన్నీ నా ఫుడ్ చుట్టూ తిరుగుతున్నాయి. సీతాఫలం గురించి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంత డ్రిల్లింగ్ అవసరమా, అంత ల్యాగ్ అవసరమా, అసలు దాని గురించి మనసులో పెట్టుకొని అంత గొడవల పంచాయతీలు అది అన్నెసెసరీ అనిపించింది అని లెక్క. ఆ పాయింట్లో కూడా చేసే ఛాన్సెస్ ఇది వెరీ హై. ఇక యష్మికి వీళ్ళకి ఏదంటే గ్రూప్ గేమ్ అని చెప్పేయచ్చు, ఇంకా అంతకంటే ఏముంటుంది. పైగా ఎవరు చెప్పినా రోహిణికి అయితే ఒకసారి నామినేషన్ కాదు, ఎట్లా ఉంటుంది మరి. అయితే వీళ్ళు కూడా ఏమని డిఫెండ్ చేసుకుంటారంటే ఫస్ట్ అయితే షాక్ అవుతారు, తర్వాత మరి వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకోవాలి కనుక, సరే మీరు బాగా ఆడలేదు కనుక అవుట్ అయ్యారు, ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు, మీకంటే నేను బెటర్గా ఆడబట్టే కదా ఇక్కడ ఉన్నాను అని వీళ్ళు డిఫెండ్ చేసుకున్నా మరి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, తప్పదు. ఇంకా సరే చెప్పండి మరి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతున్నారు కనుక ఎక్స్ హౌస్మేట్గా కాకుండా ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాక మా లోపాలని మీకు కనిపిస్తాయి కనుక చెబుతున్నారు కనుక మార్చుకుంటా ఇంకా ఆ మిస్టేక్స్ చేయకుండా చూసుకుని ఫైనల్గా ఈ రకంగా అయితే ఉండబోతున్నాయి. మొత్తానికి చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉండబోతుంది. వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఏంటి రీయూనియన్ అనే మాదిరిగా వీళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామా ఉంటుంది ఆ వైబ్రేషన్. కొంతమందికి మంచి బాండ్ ఉంది, మనం ఫ్రెండ్స్ అని లోపల ఉండేటప్పుడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మరి ఏ పాయింట్స్ చేస్తారనేది కూడా దాన్ని బట్టి కూడా ఓహో హౌస్లో ఉండేటప్పుడు ఎలా అర్థం చేసుకున్నారంట, బయటికి వెళ్ళాక ఎలా అర్థమైందంటే ఆ టాస్క్లో, ఆ గొడవలు, ఆ ఇష్యూలో, ఆ సీన్లో, ఇట్లా మొత్తంగా ఓవరాల్గా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఈ నామినేషన్. అలాగే ఇంకేంటి, అవినాష్ టేస్టీ దేశం లాస్ట్లో పెట్టారు కదా, మరి ఏం పేరైనా నబీల్కి ఇచ్చి ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వాడుకొని ఎవరైనా సేవ్ చేస్తుందంటే ఖచ్చితంగా మంచి పాయింట్లే. అవినాష్ని డేంజర్ జోన్లోనే పెట్టారు. ఆయన మెగా చీఫ్ అయినా సరే ఇమ్యూనిటీ ఉంది కదా, సరే ఆయన అంతకంటే లాస్ట్ 3లోనే అక్కడ సేవ్ చేయకుండా ఓటింగ్లో బాటంలో ఉన్నాడు ఆయన. నేను వారం అంతా అదే పదే చెబుతూనే ఉన్నా. అవినాష్ మధ్యలో విష్ణుప్రియ ఒకసారి వచ్చింది, పృథ్వీ జస్ట్ టచ్ చేసి వచ్చాడు, బట్ శనివారం మార్నింగ్ వీడియోలో క్లియర్గా చెప్పా ఖచ్చితంగా అవినాష్ డేంజర్ జోన్లో ఓటింగ్ పరంగా అయితే ఆయనే అవుట్. నబీల్ అయితే 99.99% ఆయన కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడే అవకాశం ఉంది. అట్లా అయితే వాడితే
అయితే ఖచ్చితంగా మరి నబీల్ ఏమో అవినాష్ కోసమే ఇది వాడతాడు. సేవ్ అయితే అయిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ బతిమిలాడుతా ఉన్నారు. అవినాష్ కోసం వాడు ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని రోహిణి వచ్చి నిఖిల్‌ని, నబీల్‌ని ఇద్దరిని రిక్వెస్ట్ చేసుకొని ఇద్దరి దగ్గర మాట కూడా తీసుకుంది. అలాగే ఇక ఆహ్, ఇంకోటేమంటే 'టేస్టీ తేజ' ఈ ఓవరాల్ ప్రాసెస్‌లో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ప్రాసెస్‌లో గూడా ఆ మోటల్ టాస్క్‌లో గాని, ఎగ్ దగ్గర అన్నింట్లో ఎక్కువ రోహిణికే సపోర్ట్ చేశాడాయన. బట్ ఇక్కడ అవినాష్ ఏంటంటే 100% పూర్తిగా సపోర్ట్ చేయడం వల్ల ఆయనకే మరి ఇస్తారు ఖచ్చితంగా. మెయిన్ రిక్వెస్ట్‌లు చేయడం అన్నింటికంటే ఏంటంటే నబీల్‌కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది అవసరం ఉండదు అనేది అర్థమైపోయింది. ఎప్పుడు ఇది శనివారం ఎపిసోడ్‌లో వీళ్ళందరూ ఫ్యామిలీ వీక్ మెంబర్స్ అందరూ వచ్చి ఏముంటది టాప్ 5లో పెట్టేటప్పుడు, అలాగే మిగిలిన నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెట్టడం వల్ల ఓవరాల్‌గా ఓకే. మనమైతే పక్కగా టాప్ 5 వెళ్ళిపోతున్నాం. సో, నాకైతే అవసరం ఉండదు. మరి ఎవరి కోసం అని చూసి ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా అవినాష్‌కి ఉపయోగపడినంత ఎక్కువగా మిగతా ఎవ్వరికి వాడినా ఉపయోగపడదు అనే ఫీలింగ్ అర్థమైపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వాడి సేవ్ చేయడం వల్ల ఏకంగా 3 వారాలు లైఫ్ ఇచ్చినట్టుగా ఆయన అదృష్టం బాగుంటే ఆల్రెడీ బాగుంది. చాలా బాగుంది అవినాష్ అదృష్టం. తంతే బూర్ల బుట్టలో పడ్డట్టే పడ్డాడు. ఇంకా లాస్ట్ టికెట్ ఫైనల్ 13వ వారం వరకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ వారం సేవ్ అయిపోతాడు. 12వ వారం నామినేషన్‌లోకి రాలేదంటే 13వ వారం ఎండింగ్ వరకు ఉంటాడు. అప్పుడు ఒకవేళ 13వ వారం వచ్చినా సరే, ఆ 13వ వారం మళ్ళీ టికెట్ ఫినాలే వచ్చినా, ఆ ఓటింగ్‌లో ఆ వారం నామినేషన్‌లోకి వచ్చినా సేవ్ అయిపోయినా టికెట్ ఫినాలే గెలుచుకుని డైరెక్ట్ జంప్ కొడతాడు. సో, ఇన్ని రకాలుగా ఉంది. మెయిన్ ఇప్పుడు ఈ వారం సేవ్ చేయడం వల్ల 3 వారాలు హౌస్‌లో ఉండగలుగుతాడు ఆయన. అంతకంటే హెల్ప్ ఏముండదు. ఒక ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వాడడం వల్ల ఒక కంటెస్టెంట్‌కి 3 వారాల జర్నీ అంటే చాలా పెద్ద మ్యాటర్ కదా! మిగతా ఎవరికైనా సరే అంత తేజకిచ్చిన ఎవరికైనా అంత ఉండదు. పైగా ఇతను అతని కోసం పూర్తిగా 100% ఆడాడు. వాడకపోతే అది అన్‌ఫెయిర్ అనిపించుకుంటది. సో, ఖచ్చితంగా బాగోదు అని ఫీలింగే వచ్చేస్తది ఆయనకి. పైగా వాళ్ళు రిక్వెస్ట్‌లు చేయడం, అడగడం, బతిమిలాడడం, ముందే మాట తీసుకోవడం, అన్నింటికి మించి ఫ్యామిలీ వీక్స్‌లో కూడా అందరూ టాప్ 5లో ఇతను ఉంటాడని పెట్టడం. సో, ఖచ్చితంగా చేస్తాడు. అందువల్ల చేశాడని చెప్పినట్టుగా అదే జరిగింది. అయితే మళ్ళీ అవినాష్‌కి ఈసారి మెగా చీఫ్ అయిన తర్వాత సేవింగ్ ఆప్షన్ మాత్రం ఇవ్వకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ కంటెస్టెంట్స్ ఎక్కువున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ వారం కూడా నో ఎలిమినేషన్ గనక ఉన్న 10 మందిలో టాప్ 5కి 5 ఉంచేస్తే ఆ 5 ఇంకా ఎప్పుడు ఈ 12, 13, 13 3 వారాల్లో 5 పంపాలంటే కనీసం ఇంకొక 2 డబుల్ ఎలిమినేషన్ ఉండాలి. అలాంటప్పుడు ఇంకా సేవ్ చేయండి. ఇట్లా పెట్టకుండా ఖచ్చితంగా ఇంకేదైనా రివర్సల్ ఇస్తాడు. వేరే డైరెక్ట్‌గా ఇంకొకరు నామినేట్ చేయండి. ఇట్లాంటి ఆప్షన్స్ ఏమైనా పెడతాడు. ఒకవేళ ఇచ్చుంటే ఏం చేస్తాడు మళ్ళీ రోహిణినే సేవ్ చేస్తానంటాడు. ఎందుకంటే నబీల్ ఎటు టాప్ 5 అంటున్నాడు గనక ఆయన్ని అడిగి నబీల్ నాదైతే 100% చాయిస్ నీదే. నీ వల్ల నేనున్నా. బట్ ఇది నీదే చాయిస్. నువ్వే డెసిషన్ తీసుకో. నువ్వే ఎలా చేస్తే అలా చేస్తానని చెబుతాడు. నబీల్ చేతుల మీదుగానే మళ్ళీ రోహిణికి ఇవ్వాలని ప్రయత్నం అయితే గట్టిగా చేస్తాడు. సో, అలా చేస్తే ఇప్పటికి 6 వారాల్లో ఆవిడ ఒకసారి కూడా నామినేట్ కాలే. ఇంకా మరొకసారి కూడా నామినేట్ కాకపోతే అది అన్‌ఫెయిర్ అనిపించకూడదు. ఎందుకంటే ఒకసారి కూడా వస్తేనే బెటర్ అనేది. ఇది ఈ వారం నామినేషన్‌కి సంబంధించిన నా అనాలిసిస్ ప్యూర్‌లీ మై గెస్సింగ్ అండ్ ఇది చెప్పింది. మరి మీకేమనిపిస్తుంది? ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు ఈ వారం అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అలాగే మీ టాప్ 5 ఎవరనేది కూడా చేయండి. అట్లాగే దీనికంటే ముందు ఒక వీడియో న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్‌లో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మిస్ కాకండి. తెలుగు వర్సెస్ నాన్ తెలుగా, కన్నడ వర్సెస్ తెలుగు ఏం జరుగుతోంది? అసలు తెలుగు ప్రేక్షకులంటే నిజంగా అంత అమాయకులా, పిచ్చోళ్ళా, వెర్రోళ్ళా? వాళ్ళు కేవలం మేము తెలుగోళ్ళం కాబట్టి మా తెలుగు వాడే గెలవాలి అనే ఉద్దేశంతో కక్ష కట్టేసినట్టుగా వీళ్ళు ఆడుతున్నారా? అసలు గ్రూపిజం అనేది హౌస్ నుంచి బయటకు వచ్చిన దానికి ఆ రిఫ్లెక్షన్‌కే ఆడియన్స్ నుంచి వచ్చిందా? లేకపోతే వీళ్ళు ఆడియన్సే ముందే కక్ష కట్టేసి మా తెలుగోడే గెలవాలని ఆడుతున్నారు? చాలా ఇంట్రెస్ట్‌గా డెప్త్ అనలైజ్ చేశా. న్యూస్ బౌల్‌లో జర్నలిస్ట్ సర్వీస్‌లో మార్నింగ్ 8:00 అప్లోడ్ చేశా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఆ వీడియో మాత్రం మిస్ కాకండి. అలాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.